హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలైతే చెప్పుకుంటున్నానండి. మనం రోజు పనులు చేస్తూనే ఉంటామండి. కానీ మొట్టమొదటిగా మాత్రం చీపురు కట్టకే కదండీ పని చెప్తాము. చీపురు కట్ట తీసుకొని మొత్తం నేను రోడ్డంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి. మా ఇంటి ముందు వాకిలేమో ఉండదు గానీ, ఈ రోడ్డే ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అదిగోండి కనిపిస్తుంది గదా! అది పొలమండి. నిమ్మ తోట, కొబ్బరి తోట కలిపుంటాయి. మా ఇల్లు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంకా వేసవికాలంలో అయితే చెప్పనవసరం లేదు. చాలా చల్లగా ఉంటుంది. ఇంకా మేము పొలాలకు దగ్గరలో, ఊరికి చివరలో ఉంటాం గాబట్టి, ప్రకృతి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మా ఇంటికి దగ్గరగా ఉన్నట్టు. ఇంకా నేను పొయ్యంటించి ఎసరు పెట్టాను. అంతకంటే ముందే నీళ్ళే కాచానండి. ఇంకా టీ పెట్టడం అయిపోయింది. నీళ్లు పట్టడం అయిపోయింది. ఇంకా ముందైతే నేను ఈ పనులన్నీ చేసుకున్న తర్వాతే ఈరోజు వాకిలి తుడిచానండి. ఎందుకంటే నేను ఎవరూ లేవక ముందే లేచేసి ఈ పనులన్నీ ఇంచుమించు టీ పెట్టే వరకైతే వచ్చేస్తానండి. టీ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు లేచినా సరే నాకేమీ పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. నేను పనులన్నీ కూడా చకచకా ముందు చేసుకోవాల్సినవి చేసేసుకోకుండా మా వాళ్ళెవరైనా లేచారనుకోండి ఇక అంతే నాకు గజిబిజి అయిపోతుంది. ఇంక ఈరోజు నాతో పాటే మా వారు కూడా లేచేసి ఇంక నాకు నీళ్ళు పట్టుకునేటప్పుడు ఈరోజు నేను పట్టే పని లేకుండా మొత్తం అన్నీ ఆయనే పట్టేశారండి. ఒక బిందె మాత్రం నేను పట్టుకొని లోపల పెట్టుకుని ఇక మిగతా పనులైతే చూసుకుంటున్నాను. నీళ్ళ సంగతి ఆయనే చూశారు. అత్తయ్య ఏమో పొద్దున్నే ఉపాధి పనికెళ్ళిపోతారు. ఇంక బాబైతే లేచాడు గానీ చదువుకుంటున్నాడండి. ఉదయాన్నే ఇక తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పనులు నేను చేసుకుంటున్నాను. లేదంటే ఒక్కోసారి బాబు నీళ్లు పడతాడు నాతో పాటు కలిసి. రోజైతే నాకు చాలా హడావిడి అయిపోయిందండి పనైతే. పనులు కొన్ని కొన్ని మా వాళ్ళు నాకు హెల్ప్ చేసినా గానీ, ఈరోజు మాత్రం నాకు గజిబిజి గందరగోళంగా అనిపించింది పని. ఇంత హడావిడిలో కూడా నేను చాలా ఓపికగాను, నేర్పుగాను పనులైతే చక్కబెట్టుకున్నాను. వాటిని ఎలా చేసుకున్నాను అనేదే వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇంకా టిఫిన్ కోసమైతే నేను పల్లీలు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నైటే కలిపుంచుకున్నానండి. మైదాలోను కొంచెం పెరుగు కలుపుకొని దాన్ని సాఫ్ట్‌గా వచ్చే వరకు చేసుకొనైతే నైట్ అంతా నానబెట్టి అలా ఉంచేస్తాను. ఉదయాన్నే దానిలో కొద్దిగా వంట సోడా, ఇంకా రుచికి సరిపడగా సాల్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని ఇలా మొత్తం కలిపేసుకున్నానండి. ఇంకా ముందే మూకుడు పెట్టి నూనె కూడా పోసేసాను. అదైతే కాగిపోయిందండి. ఇలా నేను టిఫిను బోండాల్లా ఒత్తుకుంటూ ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మైదా పిండి అరగదనుకుంటారు గానండి, మనం నెలకొకసారి చేసుకుంటే పర్వాలేదు. నెలలో 2, 3 సార్లు చేసుకున్నా పర్వాలేదు. ఇంక నేను ఎక్కువగా ఇడ్లీ వేస్తున్నానండి ఈ మధ్యనైతే. ఇంట్లో కొంతమంది పేషెంట్లున్నప్పుడు పేషెంట్లనేముందిలెండి పెద్దవాళ్ళయిపోయిన తర్వాత ఏది పడితే అది తింటే అరగదు కదండీ వాళ్ళకి. ఇడ్లీ అయితే సేఫ్‌గా ఉంటుంది. ఇక వాళ్ళతో పాటు పిల్లలకు కూడా తప్పదు కదండీ మరి. ఇంక అందుకని ఇక నేను డైలీ ఇడ్లీనే వేస్తున్నాను. ఇలా ఒక్కోసారయితే మైదా పిండితోటి బజ్జీలు వేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారండి వీటినైతే. మా వాళ్ళకి చాలా చాలా ఇష్టమనమాట. అందుకని అప్పుడప్పుడు ఇవి వేస్తూ ఉంటాను. ఇలా చిన్న చిన్న బజ్జీల్లా అయితే మొత్తం మూకుడు నిండా కూడా పట్టినంత వేసేసాను. ఈ మరీ రౌండ్ షేప్ ఏమీ రానవసరం లేదండి. మనం వచ్చిన షేపుల్లో అయితే వేసుకోవచ్చు. అవి వేసి నేను అలా చూసుకుంటూనే దీన్ని మిక్సీలో వేసేసుకొని చట్నీ కోసం అయితే 2 తిప్పులు తిప్పేసి దాన్ని తాలింపు కూడా పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపైతే ఇవి వేగిపోయాయి. ఇటో కడుగు, అటో కడుగు మిక్సీకిని దీనికి ఎంతో గ్యాప్ ఉండదులేండి. బయటే కదా మిక్సీ పెట్టుకుని చట్నీ అయితే రుబ్బుకున్నాను. వీటిని కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూనే మరి ఏం చేస్తామండి ఉదయాన్నే అంత హడావిడిగా ఉంటుంది. పిల్లలకి ఏం చెప్పగలమండి? వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. చేసే అంత వయసు కూడా వాళ్ళ దగ్గర లేదు కదా! ఇక అందుకని ఇక అటో చేత్తో, ఇటో చేత్తో అలా ఉదయాన్నే అలా చక్రం తిప్పినట్టు తిప్పుకుంటూ ప్రతి పని చేసుకోవాల్సిందేనండి. ఇక టిఫిన్ సంగతి అయిపోయింది. పిల్లలకి బాక్స్‌లోకైతే కోడిగుడ్డు కూర చేద్దామని ఓన్లీ ఉల్లిపాయలతోనేనండి. వేరే కూరగాయలు ఏమీ వేయట్లేదు. అప్పుడప్పుడు ఉత్తి కోడిగుడ్లతోనే ఇలా కొంచెం గ్రేవీ కర్రీలాగా అయితే చేస్తానండి. చింతపండు రసంతోటి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా గుడ్లు కూడా నూనెలో వేయించలేదండి. డైరెక్ట్ వేసేసాను. ఉడికించేసి దానికి ఘాట్లు పెట్టేసి కూర అయితే రెడీ అయిపోయినట్టే. అది ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఈలోపైతే నేను బాక్సులు సర్దుకోవడం, ఇంకా బాటిల్స్ అవి నీళ్లు పట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. ముందైతే బాక్సుల్లోకైతే అన్నం పెట్టేసుకొని అలా ఉంచుకుంటాను. కూర లేట్ అయ్యేలా ఉంటే బాక్సుల్లో ముందు అన్నం పెట్టేసుకొని ఉంచుకుంటానండి. ఈ కూర అయ్యేలోపు ఆ బాక్సులు కొంచెం అన్నం చల్లారుతుంది కదా! ఇంకా పిల్లలకైతే జడలు కూడా వేసేసానండి. నాకు ఈరోజు ఎంత హడావిడి అయిపోయిందోనండి పనైతే. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడి. ప్రతిరోజు ఉండే హడావిడే. కానీ ఈరోజైతే ఇంకా నాకు గజిబిజిగా అనిపించింది. ఎంత
ఇంతటి గజిబిజిలో కూడా నేను ప్రతి పని కూడా రోజు చేసుకునే విధంగానే చేసుకున్నాను. కానీ కాస్తంత టైం ఎక్కువ పట్టేసింది ఈరోజు నాకు. పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా ఉందండి పనైతే. ఒక్కొక్కసారి అలా గజిబిజి గందరగోళం అయిపోతుంది. నా పెద్ద కూతురైతే అసలు వీడియోకి ముందుకు రావడానికే ఒప్పుకోవట్లేదండి. ఇక తను బలవంతాన అలా తీసుకొచ్చి కూర్చోబెడితే తప్పించి మామూలుగా అయితే వీడియోకి దొరకట్లేదు. చిన్న పాప అయితే చక్కగా వచ్చి జడ వేయించుకుంటుంది వీడియో ముందు. ఇంకా పిల్లలనైతే స్కూలుకి పంపించేసానండి. బాబు కూడా ముందే వెళ్ళిపోతాడు పాపలిద్దరి కంటే కూడా. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధంలాగా నా పనులైతే మరలా మొదలండి. పిల్లలు వెళ్ళే వరకు ఒకటి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకటన్నమాట. ఇక ఇంటిని మొత్తం ప్యాక్ చేసినట్టు ప్రతి పని మరలా ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. ముందైతే పప్పు నానబెట్టానండి. పప్పు కాదు ఇది నూకండి. అంటే మినుములు ఆడించిన తర్వాత దాన్ని సెరిగితే వస్తుంది కదా ఆ నూకలు. ఇక నేను వాటిని పప్పు ఉన్నన్ని రోజులు కూడా అలానే ఉంచేస్తాను. ఇక పప్పు అయిపోయిన తర్వాత తప్పదు వీటినే పట్టుకుని టిఫిన్ అయితే రెడీ చేసుకోవాలి. నేను వీటిని కడగడం కూడా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ కడిగేస్తున్నానండి ఈ మధ్యన. ఏది కూడా వదలట్లేదు. ప్రతీదీ చేసుకుంటూ వెళ్తే అదే వచ్చేస్తుంది కదా! ఇదివరకైతే వీటిని కడగలేక నేను అశ్రద్ధ చేసేసేదాన్ని. ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే వయసుతో పాటు కాస్తంత బుద్ధి కూడా పెరుగుతుంది కదా! ఇంకా నేను ఉతుక్కోవాల్సిన బట్టలన్నీ తీసుకొచ్చి ముందు బయట పెట్టేసుకొని, ఆ తర్వాత తుడుపుడు కార్యక్రమం మొదలుపెట్టానండి. ముందు మా గదిలో ఊడ్చేశాను. ఆ తర్వాత ఇంకో గదిలో ఊడవచ్చనేసి. ఎందుకంటే ఇది నాకు కెమెరాకు దగ్గరగా ఉందని ముందు ఈ గదిలోకి వెళ్ళానండి. తర్వాత పక్కనే ఉంటుంది. టీవీ గది అంటారు. మేము ఉండేదేమో ఫ్రిడ్జ్ గది అంటారు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేర్లండి ఇవి. మా గదిలోనేమో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ గదిలోనేమో టీవీ ఉంటుంది. టీవీ గదా, ఫ్రిడ్జ్ గదా అని వాళ్ళకొక ఆనమాలనమాట. ఇంకా నేను దుప్పట్లు, బెడ్‌షీట్లు ఇలాంటివన్నీ కూడా పిల్లలు వెళ్ళిన తర్వాతే మడతలు పెట్టుకుని వాటిని శుభ్రంగా సర్దుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు మరి నాతో పాటు లేవరు కదా! నేను లేచిన చాలా టైంకైతే వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచి ఇంకా వాళ్ళు రెడీ అవుతారు. నేనేమో పనుల్లో బిజీ బిజీ. ఎవ్వరమైనా అంతేనండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు ఇంటిని సర్దుకోవడం కుదరదు. అంత ఈజీ కాదు. ఇక వాళ్ళెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటాను. ఈ గదిలో అయితే ఇదివరకు ఈ బొంతయితే పరుపు కిందనే వేసేసి దాన్ని తుడిచినప్పుడల్లా సాయంత్రమో, పొద్దున్న కూడా అలా మంచం మీద వేసి మరీ తుడిచేదాన్ని కదండీ! మీరు చూసేవారు. కానీ అలా డైలీ అలా చేయడానికి ఇబ్బందవుతుందనేసి ఇక మంచమయితే పర్మనెంట్‌గా అక్కడ ఉండిపోయేలాగా దాని మీదే పరుపు పెట్టేసామండి. ఇంకా దాని కింద దూరి తుడచడం కాస్తంత ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదనేసి మరి బొంత రోజు పైన వేసి, కింద వేసి చేయాలంటే ఇబ్బంది కదండీ! దానికన్నా ఇదే బెటర్ అనిపించి ఇలా కూర్చొని పాక్కుంటూ తుడవలసొచ్చినా గానీ ఇలానే తుడుచుకోవడానికి చూస్తున్నాను తప్ప పరుపు మాత్రం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దాంతోటైతే అలా పడలేక ఇలా సెట్ చేసేసామండి గదిలోను. పిల్లలు, అత్తయ్య పడుకుంటారు. మా పెద్ద పాప మాత్రం ఎప్పుడు వాళ్ళ నాయనమ్మతోనే పడుకుంటుందండి చిన్నప్పటి నుంచిని. ఎడపిల్లలు ఎవరైనా ఉంటే అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర అలవాటవుతారు కదండీ! అలాగా నా చిన్న పాప కడుపులో ఉండగా అయితే పెద్ద పాప వాళ్ళ నాయనమ్మకు బాగా అలవాటయింది. ఒక్కసారి అలవాటయ్యారంటే పెద్దయినా సరే వాళ్ళు వాళ్ళ పక్క వదలరండి. ఎవరి పక్క అలవాటైతే వాళ్ళ పక్కనే చేరిపోతారనమాట సాయంత్రం అయ్యేసరికి. పిల్లల్ని పెద్దవాళ్ళకి ఎవరొకళ్ళకి అలవాటు చేసుకోవాలండి. లేదంటే వాళ్ళు మనతోనే ఉండటానికి అలవాటయిపోయిందనుకోండి, ఇంకా అమ్మ జపం తప్పించి వేరే వాళ్ళ నామస్మరణ ఏమీ ఉండదండి. నాయనమ్మ, అమ్మమ్మలు ఉండేది ఎందుకండి? పిల్లల్ని చక్కగా ఆడించడానికి, పాడించడానికి, మంచి మంచి కథలు చెప్పుకోవడానికి. నాయనమ్మలకు అలవాటు చేసినంత మాత్రాన మన పిల్లలు మనకు కాకుండా అయిపోతారని ఏమీ భయపడనవసరం అవసరం లేదండి. వాళ్ళకి కూడా ప్రేమలు కాస్తంత దక్కించాలి కదండీ మనము. ఇంకా నేను ఇల్లంతా తుడిచేయడం అయిపోయిన తర్వాత పాలైతే కాచేసాను ఆల్రెడీ. దాంట్లో కొంచెం బెల్లం పొడైతే వేసేసి కలిపేసి మామయ్యకి ఇచ్చేసాను. ఇంకా గుడ్డు కూడా ఉడకబెట్టేసాను కదండీ! ముందు పిల్లలకి వండేటప్పుడే ఒక గుడ్డు ఎక్స్ట్రా వేసేసాను. ఇంకా అన్నం కూడా తిరగదీసేసుకొని పక్కన పెట్టేసానండి. పాలు కూడా తిరగదీసేసుకున్నాను. కాయవలసినవి కాసేసుకున్నాను తోడంటికి. ఇది చద్దన్నం అండి రాత్రిది. నేను టిఫిన్ మానేసి సద్దన్నమే తినేస్తాను. రాత్రి వంకాయ కూర అది ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొచ్చి ముందే బయట పెట్టుకున్నాను. సద్దన్నం ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేస్తామండి, టిఫిన్ చేసామనుకోండి అది అలానే ఉండిపోతుంది
కదా! ఇక ఎవరో ఒకళ్ళం తినేస్తాము. అత్తయ్య లేదు నేనే తినేస్తానండి టిఫిన్‌కి బదులు. టీ అయితే పెట్టానండి బాబాయ్ వాళ్ళొచ్చారనేసి. ఇంకా పప్పుచారు చేద్దామని కుక్కర్‌లో అయితే పప్పు పెట్టుకున్నాను. నేను డైలీ మీకు పప్పు వండినట్టే కనిపిస్తుందండి. డైలీ డే బై డే నేను వీడియో పెడుతున్నాను. పప్పుచారు కూడా అలానే చేస్తున్నాను. ఏం చేయనండి మా వాళ్ళకేమో డైలీ పప్పుచారు వండాలంటారు. డైలీ కాకపోయినా రోజు విడిచి రోజైనా కాసుకుంటాము. చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటండి. పప్పుచారుకి పక్కింటికెళ్ళడం, చారులకి తిరగడం అలాంటివి ఏమి చేసేవాళ్ళం కాదు. మేమే డైలీ పెట్టేసుకునేవాళ్ళమండి పిల్లల కోసం. ఇక వాళ్ళకి అదే అలవాటైపోయి ఇక ఒక్కరోజు కాయకపోయినా కానీ పప్పుచారు ఉందా అని అడుగుతారు. మా అబ్బాయి అయితే మరీనండి ఇప్పటికి కూడా పప్పుచారే అడుగుతాడు. ఇంకా నేను టీ అయితే బాబాయ్ వాళ్ళకి పోసిచ్చేసి కుక్కర్‌లోనైతే పప్పు పెట్టాను కదండీ! అదైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంక ఈలోపైతే అత్తయ్య పనిలో నుంచి అయితే వచ్చారు. అత్తయ్యకి కూడా టీ ఇచ్చి నేను కూడా కొంచెం తీసుకొని అదిగోండి గిన్నెలన్నీ అక్కడ వేసుకున్నాను. ఇక నేను ఇవన్నీ తోముకుంటాననేసి అత్తయ్య మసకుండలుంటాయి కదండీ! 2 వాటినైతే తోమేసి పక్కన పెట్టేశారనమాట. ఇంక నేను అత్తయ్యని పనుండి షాప్ దగ్గరికైతే పంపించాను. ఈ గిన్నెలన్నీ నేను తోమేసుకుందామనేసి నేను కూర్చున్నాననమాట. ఇక మామయ్య గారు అందులో టబ్‌లో ఉన్న నీళ్ళు సగం తగ్గాయనేసి 2 బకెట్లయితే అందులో తీసుకొచ్చి పోశారు. అలా నేను ఏదైనా చేసుకుంటూ ఉంటే నాకు ఒక్కొక్క పని హెల్ప్ చేయడానికి చూస్తారండి మామయ్య, అత్తయ్య కూడా. నాకు కష్టం లేకుండా 2 గిన్నెలైతే మసిగా ఉన్నవి కష్టమయ్యేవి తోమేసి పక్కన పెట్టేశారు. రోజైతే నేను ముందు ఇల్లు ఊడ్చుకొచ్చిన తర్వాత గిన్నెలు తోముకున్నానండి. ఇక్కడ కూడా కొంచెం కన్‌ఫ్యూజనే అయ్యింది. ముందు గిన్నెలు తోముకుంటే నాకు పని అయిపోయినట్టు ఉంటది ఈజీగాను. ఇంకా టైం అయితే మించిపోతూ ఉందండి. మరేం చేస్తాము టైం అయితే అయ్యిందిలే నా పని నాదే టైంతో పనేముంది. ఎప్పటికొకప్పుడుకి అదే అవుతుందనేసి గిన్నెలైతే తోముకున్నాను. ఇంకా పప్పుచారు అయితే ఆ గిన్నెలు తోముకుంటూనే కాచి మరగబెట్టేసానండి. దాన్నేమో తర్వాత తాలింపు పెట్టాను. ఇంకా బీరకాయలు కూడా తీసుకొచ్చారు అత్తయ్య. దాన్నైతే బీరకాయ వేపుడు పెట్టానండి. దీన్ని ఇంకా కొంచెం మగ్గించాల్సి ఉంది. ఇది మగ్గిన తర్వాత బట్టలైతే ఉతుక్కుంటాను. ఇక్కడ బీరకాయ వేపుడు ఎగిరేంత వరకు కూడా అక్కడే నిలబడి దాన్ని తిప్పుతూ ఉండాలి కదండీ! లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మరీ ఏం కాదులేండి. నీరు ఉంటుంది కదా ఎక్కువగాను. దీనికేమీ అంత ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే మరి అక్కడ ఉండి చూసుకోవాలి కదండీ! ఇంకా వంట సంగతి అయిపోయిన తర్వాత ఇక మా వారొచ్చేసారు. ఇక టైంకి రోజు నాకు లేట్ అయిపోయింది కదండీ! ఇక ఆయనకి భోజనం పెట్టి ఇంక నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 2:30 అలా అవుతుందండి టైం అయితే. అప్పుడు బట్టలు ఉతుక్కోవడం మొదలుపెట్టాను. బట్టలు ఉతుక్కోవడమే జీవితంలో పెద్ద టాస్క్ అండి. ప్రతీదీ టాస్కేలెండి. ఏ పనికి ఆ పనే టాస్క్‌లా ఉంటుంది. మనం ఎంత కష్టమైన పనైనా చేసుకుంటూ వెళ్తే అది అలవాటైపోయి దానికే బానిసైపోతామండి. మనకు అదేమీ పెద్ద కష్టం అనిపించదు. ఇలా బట్టలు ఉతుకుతూ ఉంటే సిస్టర్సు వాషింగ్ మిషన్ కొనుక్కోండి అంటున్నారు. నాకిది కష్టమే అనిపిస్తుంది. కానీ ఇది నాకు అలవాటైపోయి వాషింగ్ మిషన్ గురించి నాకు వాడకం తెలీదు గదండీ! దానిలో ఉన్న సుఖమేంటనేది నాకు తెలియక ఇదే నాకు ఇక అలవాటుగా ఉండి పెద్ద బాధేమీ అనిపించట్లేదు గానీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల వాషింగ్ మిషన్ కొనుక్కుంటే అంత యూజ్ ఉంటుందనిపిస్తుంది. తప్పకుండా కొనుక్కుంటానండి. నేనిలా బట్టలు ఉతుక్కుంటూ ఉంటే చాలామంది సిస్టర్స్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు. ఈ బట్టలు ఉతుకుడులో అంత కష్టం ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమయిందండి. డైలీ కష్టమే కానీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఆ కష్టం మరింత ఎక్కువవుతుంది. తప్పకుండా కొనుక్కుంటానండి. ఆ పనులు చూస్తూ ఉంటే నాకొకటి గుర్తొస్తుందండి. ఒక చిన్న ఏనుగు పిల్లని తీసుకెళ్ళి చిన్న ఊసకు కట్టేస్తారు సర్కస్ వాళ్ళు. దానికి కట్టిన తర్వాత అది ఎంత లాక్కున్నా సరే రాదు. దాని బలం ముందు ఆ ఊస బలం ఎక్కువగా ఉంటుంది. అది అలా అలా అలవాటు పడిపోతుంది. ఎంత పెద్దయినా సరే అదే చిన్న ఊసకి ఆ సర్కస్ వాళ్ళు అలాగే కట్టేసినా సరే అది చాలా పెద్దదిగా అయిపోయి చాలా బలం ఉన్నా సరే ఆ ఊసని ఏమీ చేయకుండా అలానే పడుకుంటుంది దానికి బానిసలాగా. ఎందుకంటే దానికి చిన్నప్పుడు గుర్తుండిపోయిందండి మైండ్‌లో. నేను ఎంత లాగినా సరే ఈ ఊస రాదు అన్న ఒక ఆలోచన అయితే ఉండిపోయి అలానే పడుంటుంది తప్పించి పారిపోవడానికైతే అది ట్రై చేయదు. లాగదు. అలానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్తుంది. అలాగేనండి ఆడవాళ్ళ జీవితం గూడా అంతే. ఎప్పుడో తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసేస్తారు. ఇక సంసారం అంటే ఏంటో, పనులంటే ఏంటో తెలిసి తెలియకుండానే అన్నీ కూడా అలవాటు చేసేసుకుంటాము. ఇక అందులో నుంచి మన ఆలోచనలు నాలాంటి వాళ్ళకైతే త్వరగా బయటపడడం అయితే కష్టమేలెండి. పెళ్ళికి ముందు ఏ పని రాదు. పెళ్లి తర్వాత రానిదంటూ ఏది ఉండదండి. ఇలా నేను పొద్దున్న మొదలెట్టానండి ఈరోజు పనులైతే. మరలా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం పనులు కూడా ఒక్కొక్కటిగా చేసేసుకుంటున్నాను. మరలా గిన్నెలన్నీ తోమి అక్కడ పెట్టుకున్నాను. గిన్నెలు సర్దుకున్నాను. ఇంకా పప్పు కూడా కడిగేసుకొని దాన్ని కూడా రుబ్బేసుకోవచ్చు అనేసి దాన్ని కడుగుతున్నాను. కానీ చర్చికి వెళ్ళాలండి.
ఆ చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత దీన్ని రుబ్బుతాననమాట. మరి ఈలోపు అన్నము, కూరలు ఇవి చూసుకోవాలి కదండీ. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారండి. వాళ్ళకి స్నాక్స్ పెట్టుకొని, ఇంకా హోంవర్క్‌లు అవి చేయించుకొని, వాళ్ళని కూడా సాయంత్రం పూట మరలా రెడీ చేసుకోవాలి కదండీ. నాతో పాటయితే తీసుకెళ్తాను వచ్చేస్తే. ఇలా ఒక్కో రోజైతే చాలా హడావిడి అవుతుందండి నాకు పనులు. కానీ ఎలా చేసుకోవాలో అలా ప్రతి పని చేసుకుంటాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.